హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి అతి చేరువలో మనకి 5 acres న్యూ లాంచ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. మనకి హెచ్ఎండిఏ విత్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. మనకి చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ మొత్తం విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. ఒకవైపు మొత్తం రెసిడెన్షియల్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సైట్ అయితే అండర్ డెవలప్మెంట్ లో ఉంది. దీని గురించి పూర్తిగా అన్ని వివరాలు, ఈ ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో గైస్, మీరు లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ నెంబర్ వచ్చేసరికి మనకి కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారి నెంబరు. మీరు కనుక విజిట్ చేయాలన్నా, మిగిలిన ఇతర తెలుసుకున్నా సార్కి కనుక ఫోన్ చేస్తే డైరెక్ట్ కార్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. సైట్ అయితే విజిట్ చేయొచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు, ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏమైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయగలరని కోరుతున్నాను. మీ యొక్క ప్రాపర్టీని ఇంత అద్భుతంగా మరి జనాల ముందుకైతే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలకు వెళ్ళిపోదాం పదండి. ఇక మనం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ విత్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది టోటల్ మనకి 5 acres గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఫ్లాట్స్ ప్రాజెక్ట్ అన్నమాట. విల్లా ఫ్లాట్స్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి రెడీ టు కన్స్ట్రక్షన్, మనకి ఈ సైట్ యొక్క డెవలప్మెంట్స్, దీంట్లో ఇచ్చే ఇమ్యూనిటీస్ కూడా యాజ్ పర్ మనకి విల్లా ప్లాట్స్ లాగానే డిజైన్ చేస్తున్నారు. మనకి ఈ సైట్ మొత్తం చూసుకున్నట్లయితే 30 and 40 feet సీసీ రోడ్లు అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసరికి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ మొత్తం గ్రౌండ్ లోనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి ఓవరాల్ గా మనకి 69 ప్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు న్యూ లాంచ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అండర్ డెవలప్మెంట్స్ లో ఉంది. సైడ్ మొత్తం రోడ్ కట్టింగ్స్, రోడ్ వర్క్స్ అనేవి ప్రెసెంట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయ్యే లోపు మీరు కనుక విజిట్ చేస్తే మీకు ఏదైనా నార్త్ ఈస్ట్ కార్నర్ అయినా, నార్త్ వెస్ట్ కార్నర్ అయినా, మీకు నచ్చిన ప్లాట్ మీరు బుక్ చేసుకునే అవకాశం అయితే దీంట్లో 100% ఉంటుంది అనమాట. ఇంకొకటి, మీకు తక్కువలో ధర కూడా మంచి తక్కువ ధరలోనే మీకు సేల్ చేయడానికి కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకొని పైన నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక దీంట్లో మనకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్లో మనకి స్విమ్మింగ్ పూలు, ఆడిటోరియం, జిమ్ము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాజ్ పర్ నామ్స్ ప్రకారం హెచ్ఎండిఏలో ఉండేటువంటి పార్క్స్, అలాగే మనకి ఫుట్పాత్, మనకి ప్రతి ఒక్కటి వాటర్ ట్యాప్తో, ప్రతి ఒక్క ప్లాంట్కి డ్రిప్ ఇరిగేషన్తో సహా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంత అద్భుతంగా సైట్ అనేది వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీళ్ళ సైట్స్ అనేవి మనం చేయడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. 100% ట్రస్టెడ్ కంపెనీ. మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు. ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మీకు 100% అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక అయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో మనం ఈ సైట్కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. మనకి ఎల్బీ నగర్ నుంచి మనకి సాగర్ హైవే మీదుగా, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా సాగర్ హైవేకి వెళ్ళేటువంటి మనకి మధ్యలో ఉన్నటువంటి తుర్కేంజాల్ విలేజ్ ఏదైతే ఉందో, తుర్కేంజాల్ మున్సిపాలిటీ, దాని కింద ఉన్నటువంటి కమ్మగూడెం, తొర్రూరు విలేజెస్ రెండిటికి మధ్యలో విల్లాస్కి ఒకవైపు విల్లాస్ ఉన్నాయి, ఒకవైపు హౌసెస్ ఉన్నాయి. ఈ రెండిటికి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాజెక్ట్ నుండి మనకి 2 విధాలుగా మనం 2 హైవేలకు అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఒకటి మనకు సాగర్ హైవే కనెక్ట్ అవ్వచ్చు, 2 విజయవాడ హైవేకి అయితే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఈ సాగర్ హైవే కనుక చూసుకున్నట్లయితే మనకి ఇటు కమ్మగూడెం మీదుగా మనకి తుర్కేంజాల్ ఎక్స్ రోడ్ వచ్చేసరికి ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో మనం అయితే రీచ్ అయిపోతాం. అట్లాగే ఇంకొక కనెక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంజాపూర్ బస్ స్టాప్ ఏదైతే ఉందో ఆ సాగర్ హైవే మీద, ఆ బస్ స్టాప్కి వచ్చేసరికి కేవలం 3 కిలోమీటర్స్ బిలోలోనే మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోతాం అనమాట. ఇక ఇక్కడ నుంచి మనకి 2వ హైవేకి, మన విజయవాడ హైవేకి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్లయితే యాజ్ తొర్రూరు మీదుగా మనకి మునగనూరు మీదుగా హయత్ నగర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి కూడా మనకి బిలో 5 కిలోమీటర్స్లో మనం హయత్ నగర్ బస్ స్టాప్కి కూడా మనం రీచ్ అయిపోతాము.
ఇక సిటీకి నలువైపులా కేవలం 1 అవర్ డిస్టెన్స్ లో ఏ చుట్టుపక్కలకైనా వెళ్ళిపోయేటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఉంది కదండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి మనం బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 కి ఇక్కడ నుంచి కేవలం ఒక 3.5 to 4 కిలోమీటర్స్ బిలోలోనే మనము ఎగ్జిట్ కి అయితే వెళ్ళిపోతాము ఔటర్ రింగ్ రోడ్ కి. అలాగే ఇక మనకి 2 హైవేలకు చూసుకున్నాం కాండి, మనకి ఈ 2 హైవేలకి అలాగే ఈ కమ్మగూడెం కనబడుతుంది, ఇటు ఆపోజిట్ లో వచ్చేసరికి మనకి తొర్రూరు కనపడుతుంది. 2 విలేజెస్ కి కూడా మధ్యలో ఉంటుంది అనమాట ఇది సైట్. ఈ సైట్ కూడా మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఎక్సలెంట్ ప్రీమియం డెవలప్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్స్ ఏంటంటే యాజ్ పర్ హెచ్ఎండి రూల్స్ ప్రకారం జనరల్ గా అందరు అనేది కూడా మనకి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే మనకి కరెంట్ కనెక్షన్ కూడా అండర్ గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, దట్టు మనకి సీసీ రోడ్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వెంచర్ మొత్తం కూడా ఈ 5 acres చుట్టూ కూడా మనకి గ్రానైట్ తోటి మొత్తం కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అని చెప్పాను కదండి, మరి దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అదే విధంగా ఉండాలి కదా, సేమ్ అలాగే మనకి పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ ఈ చుట్టుపక్కల లేని విధంగా, ఏ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో లేని విధంగా వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో మనకి క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు. ఇది కూడా చిన్న చితక క్లబ్ హౌస్ కాదండి, 3000 స్క్వేర్ ఫీట్ లో మనకైతే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ క్లబ్ హౌస్ లో మనకి ఆడిటోరియం ఉంటుంది, చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి, మనకి స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది, మనకి జిమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి. అలాగే మనకు వచ్చేసరికి మన ఈ దానికి ఆ క్లబ్ హౌస్ లోనే ఒక కార్నర్కి వచ్చేసరికి మనకి సెక్యూరిటీ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. వెంచర్ మొత్తం అండర్ CCTV సర్వైలెన్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ ప్రాజెక్ట్ కి పక్కనే గవర్నమెంట్ ఆప్షన్ లో అమ్మినటువంటి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ అది ఒక 40-45 acres ప్రాజెక్ట్ ని మనం ఆప్షన్ లో సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వెంచర్ కి ఆనుకోనే మనకి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి మనకు ఒక పెద్ద హిల్ స్టేషన్ టైప్ ఉన్నటువంటి ఒక మంచి ప్లేస్ అయితే డిజైన్ చేసి అది కూడా వెరీ నియర్ బై ఉంటుంది. మనకి కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నారు కానీ, మనకి డెవలప్మెంట్స్ పరంగా కూడా చూసుకున్నారు కానీ, అంత ప్రీమియంగా డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా ఎందుకు అంటున్నానంటే మనకి హౌసెస్ ఒకవైపు నుంచి కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి, విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ మనకి విల్లాస్ కూడా 95% విల్లాస్ అనేవి కూడా సేల్స్ అయిపోయి ఉన్నాయి. సో ఇదే ఫెసిలిటీస్ తోటి మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే దానికన్నా కూడా మీకు ఆల్మోస్ట్ సగం ప్రైజ్కి అనేది కూడా మీరు ఒక బెస్ట్ విల్లాని అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 180 స్క్వేర్ యార్డ్స్ నుంచి 338 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ప్లాట్ సైజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ప్లాట్స్ మొత్తం డివైడ్ చేసేసి మనకి 40 feet ఎంట్రన్స్ రోడ్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, రిమైనింగ్ అన్ని 30 feet రోడ్స్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ప్లాట్ సైజ్ వచ్చేసరికి మినిమం 189 గజాల నుండి 238 గజాల వరకు మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రెసెంట్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ అయినా నార్త్ వెస్ట్ అయినా ప్రతి ఒక్కటి ఏ విధంగా అయినా కానీ మనకి దీంట్లో అవైలబుల్లో ఉన్నాయి. ప్రెసెంట్ ఈ వెంచర్ వచ్చేసరికి మండర్కి అండర్ డెవలప్మెంట్ లో ఉంది. న్యూ లాంచ్డ్ ప్రాజెక్ట్ అనమాట ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా సర్టిఫైడ్ తోటి మనకి తీసుకుంటున్నారు. ఈ న్యూ లాంచ్డ్ ప్రాజెక్ట్ లో ప్రెసెంట్ చూస్తున్నారు కానీ మీకు క్రెయిన్ వర్కింగ్ అయినా కానీ, మనకి ఇక రోడ్ కటింగ్స్ అయినా కానీ, మనకి డెవలప్మెంట్స్ ప్రెసెంట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ అయినా కానీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మరి ఈ డెవలప్మెంట్స్ అన్ని అవ్వకముందే మనం ఈ ప్రాజెక్ట్ ని మీ ముందుకు ఇంత తొందరగా తీసుకురావడానికి గల కారణం వీళ్ళ యొక్క ప్రీవియస్ ప్రాజెక్ట్ లో నార్త్ ఈస్ట్ కార్నర్లు, నార్త్ వెస్ట్ కార్నర్ల కోసం వచ్చి చూసి దొరకక వెళ్ళిపోయిన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. సో ఈ సైట్ లో ఆ ప్రాబ్లం అనేది రాకూడదని ఇంత ఎర్లీగా మీ ప్రాజెక్ట్ ని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టు హైలైట్ ఏంటంటే అండి, ముందు మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సిటీకి అనుకున్నటువంటి జిహెచ్ఎంసీలో ఉంది కాబట్టి త్వరగా గ్రోత్ అవుతుంది. దట్టు ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది కాబట్టి ఓఆర్ఆర్ లోపల ఇంకొక ప్లస్ పాయింట్. ఇక దీనికి చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో మేజర్గా ఈ ఏరియాకి ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి కొన్ని పాయింట్స్ అనేది మీకు స్పెసిఫిక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక
ఔటర్ రింగ్ రోడ్కు మనకు బొంగళూరు జంక్షన్కి వెళ్ళామనుకోండి, అక్కడ నుంచి మనకి 2 హైలైట్ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి మనకి ఓవరాల్ లోపలనే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ, దానికి ఆనుకొని టాటా ఏరోస్పేస్, దానికి అనుసంధానించి మనకి దగ్గర దగ్గర ఒక 30 కంపెనీస్ టాటా ఏరోస్పేస్ అనేవి సంబంధించి అక్కడ చుట్టుపక్కల బిల్డప్ అయి ఉన్నాయి అనమాట. అలాగే ఔటర్ రింగ్ రోడ్ బయటే ఉన్నటువంటి కొంగర్కలాన్లో మనకి ఫ్యాక్స్కాన్ కంపెనీ, కెయిన్స్ కంపెనీ, మన ఈ హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో మనకి ఇది కూడా మనకి కొంగర్కలాన్లోనే ఉంది. కాబట్టి మనకి చుట్టుపక్కల డెవలప్మెంట్ అయినా కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా జరగబోతోంది. ఆల్రెడీ కంపెనీస్ డెవలప్ అయి ఉన్నాయి. ఎంఎన్సీ కంపెనీలు ఎన్నో అద్భుతంగా వస్తున్నాయి. మరొక 20 కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ లక్షలలో ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఈ లక్షలలో ఎంప్లాయ్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ల్యాండ్కి కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది. మీరు రెంటల్ పర్పస్గా కూడా మీకు చాలా బెనిఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ రీసెంట్గా మనకు వచ్చేసరికి మనకి 2 BHK 12,000 వరకు వెళ్తుంది. 1 BHK 8,000 నుంచి 9,000 వరకు కూడా వెళ్తుంది. దీంట్లో మీరు ఒక ప్లాట్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఫ్లోర్స్ వైజ్గా మీరు రెంటల్ ఇన్కమ్ పర్పస్గా కన్స్ట్రక్షన్ చేసినా కానీ ఈజీగా మనకి రెంటల్ ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటంటే ఈ లక్షలలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ స్టే చేయడానికి చాలా అంటే చాలా అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు ఇది కూడా ఉపయోగపడుతుంది. మీరు లోన్ ద్వారా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా మీరు లోన్ కట్టిన తర్వాత కూడా మీకు డబ్బులు మిగిలే విధంగా ప్రతి నెల దీన్ని ప్లాన్ చేసుకుని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ లీగల్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మీకు 1954 నుంచి లింక్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీకు 100% జెన్యూన్ ప్రాజెక్ట్ అనమాట. మీరు ఏ లాయర్కైనా చూయించుకున్న తర్వాత, నేను చెప్పాను కాదు, మీరు సైట్కి వచ్చి విజిట్ చేసుకొని ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి మీరు ఒక లాయర్ చూయించుకున్న తర్వాతనే దీంట్లో ప్లాట్ గురించి ముందడుగు వేయడం అయితే డెఫినెట్గా నేను ఒప్పుకుంటాను. అంత మంచి అవకాశం అనమాట. అంత మంచి క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇంత మనకి కనెక్టివిటీస్ పరంగా చూసుకున్న ఇంత ప్రీమియం డెవలప్మెంట్స్ తోటి మనకి చుట్టుపక్కల కూడా ఎక్కడా లేదు. మరి ఆలస్యం ఎందుకండి? మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్టులో మీరు మిస్ చేసుకుంటారా? అసలు మిస్ చేసుకోవద్దు. మరి వెంటనే ఈ ప్రాజెక్ట్ వచ్చి చూసేయడానికి వీడియోలో కనిపిస్తున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ సార్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ విజిటింగ్ కూడా మీకు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. ప్రైస్ విషయం కూడా మీరు కంపెనీకి వచ్చి చుట్టూ అన్ని చూసుకున్న తర్వాత, సైట్ చూసుకున్న తర్వాత సార్ ద్వారా మీరు ప్రైస్ అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక ఆలస్యం ఎందుకండి, ఇక వెంటనే పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి మా ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మరొక మంచి అద్భుతమైన ప్రాజెక్టు తోటి, మరొక ప్రాపర్టీ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.